రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఎంబీసీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లకు గత 8 సంవత్సరాల నుండి నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవని దండి వెంకట్ విమర్శించారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కార్పొరేషన్లకు నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఆ ప్రయత్నం మొదలు పెట్టలేదని విమర్శించారు. దళిత బంధును అర్హులైన వారికి ఇవ్వాలని, అనర్హులకు ఇచ్చి అర్హులకు అన్యాయం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సౌకర్యాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద బహుజన లెఫ్ట్ ఈరోజు నిరసన కార్యక్రమాలు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఒకటి డబుల్ బెడ్రూమ్, అదేవిధంగా బీసీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లకి గత 8 సంవత్సరాల నుంచి నయా పైసా ఇవ్వలేదు. ముఖ్యంగా ఎంబీసీ కార్పొరేషన్ ప్రకటించి కూడా ₹1 ఇవ్వలేదు. మరి ఇవాళ రైతులు, కొంతమంది పేదలు పోడు వ్యవసాయం చేసుకొని ప్రభుత్వ భూముల్లో మరి కొమ్మగొట్టుకుంటే అక్కడ కూడా ఒకవైపేమో ఇస్తామని చెప్పి, రెండవది ఫారెస్ట్ అధికారులు మరి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు, కేసులు పెట్టారు. మరి అది కూడా సమస్య పరిష్కరించాలి. రెండవది ధరణి పేరుతోని ఎస్సీ, ఎస్టీల మరి భూములన్నీ కూడా కబ్జా చేశారు. వాటి మీద కూడా తక్షణ విచారణ